నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు. అవును నిజమే, లఘు చిత్ర షూటింగ్ ప్రారంభం. వెళ్లి విరిసిన సేవా సంకల్పం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సందేశాత్మక చిత్రాల చిత్రీకరణ సమాజ మార్పుకు దోహదపడుతుందని పలువురు అన్నారు. తెలంగాణ లైట్ సినిమా క్రియేషన్స్లో అవును నిజమే లఘు చిత్ర ముహూర్తప్ షాట్ను గోదావరికని పోచమ్మ మైదానంలోని పోచమ్మ గుడి వద్ద చిత్రీకరించగా ఈ ముహూర్తపు ప్రారంభ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా రామగుండం కార్మిక క్షేత్రంలో చిత్ర నిర్మాణములు మహోద్యమంలా జరగడం అభినందనీయమని పేర్కొన్నారు. కుమార్ పటేల్ దర్శకత్వంలో నిర్మాణమవుతున్న ఈ లఘు చిత్రంలో రాజేష్ దామెర, తిరుపతి, శ్రీలత, గురుమూర్తి తదితరులు నటిస్తూ ఉండగా ఈ ముహూర్తపు కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దామెర శంకర్, అందె సదానందం, వేముల అశోక్, V6 శంకర్ తదితరులు ఉన్నారు. ఈ చిత్రం యొక్క ప్రధానాంశం ఏంటంటే ఈ రోజుల్లో అక్రమ సంబంధాలకు మానవత విలువలను మట్టుబెట్టి కట్టుకున్న భర్తనే కడతీర్చున్నారు. ఈ రోజుల్లో ప్రేమల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో మీరు చూపించే ప్రేమ విభిన్న కోణంలో ఉంటుంది. దీన్నే సస్పెన్స్ థ్రిల్లర్గా చూపిస్తూ మా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దీనిలో నటినటులుగా గురుమూర్తి గారు, శ్రీలత నేత మరియు తిరుపతి గారు తదితరులంతా నటిస్తున్నారు. దీనికి కథ, రచన, దర్శకత్వం, నిర్మాత నేను. దయచేసి ఆదరించారు. జయ కాని పాకవర సిద్ధి వినాయక, జయ 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 వినాయక, జయ కాని పాకవర సిద్ధి వినాయక. లోకజాన్ మహారాజ్ జయ. డైరెక్టర్ రాపెల్లి కుమార్ పటేల్ గారు అవును నిజమేనా అనే ఒక సినిమాని ఇక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది. వారు తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ అధినేత మరియు రచన, డైరెక్టర్ అన్నీ వారు స్వయంగా సమకూరుస్తూ ఈ సినిమాలు చేయడం జరుగుతూ ఉంది. గతంలో నాతో దాదాపు ఒక 10-12 సినిమాలు చేశారు. వారు సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్న ఇతివృత్తాంతాలనే కథగా ఎన్నుకొని వారు సినిమాలు తీయడం జరుగుతూ ఉంది. వారి సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందుతూ మరి ఈ సినిమా కూడా ఇంకా అద్భుతంగా ప్రజాదరణ పొందాలని, ఈ సబ్జెక్టు కూడా ప్రజల్లో సమాజంలో జరుగుతున్న ఇతివృత్తాంతాన్ని ఒక వృత్తాంతంగా తీసుకొని సినిమా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టి ఫోజులు కొట్టిన గత పాలకుల వలె కాకుండా నగర శివార్లో గోదావరి నదీ తీరాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా నిర్వహించే విధంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చర్యలు చేపడుతున్నారని కాంగ్రెస్ నేతలు బొంతల రాజేష్, మహంకాళి స్వామి అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బొంతల రాజేష్, మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు తిప్పారపు శ్రీనివాస్, యాకూబ్, ఓదేలు, సింహాచలం తదితరులు ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా కనీ విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా రామగుండం చరిత్రలోనే స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈరోజు సింగరేణి అధికారులను, ఎన్టీపీసీ అధికారులను, ఆర్ఎఫ్సిఎల్ అధికారులను అట్లాగే మున్సిపల్ వాళ్ళందరితోటి సమన్వయం చేసి దాదాపుగా 3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టించేసి ఈరోజు భక్తులందరికీ కూడా బ్రహ్మాండంగా సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాంతానికే ఎక్కడెక్కడి నుంచో దాదాపుగా 5 నుంచి 10 లక్షల మంది జనాలు వస్తారు కనుక ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగద్దనే ఆలోచనతోటి బ్రహ్మాండమైన సకల ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా మాకు తెలిసి 10-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. కనీసం రివ్యూ మీటింగ్లు అయిన సందర్భాలు కూడా లేవు. కానీ ఇప్పటికే వారం రోజులలో 3 సార్లు
ఇక్కడ ఉన్న ఇండస్ట్రీల సంబంధించిన అధికారులందరినీ కూడా పిలిచేసి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి సౌకర్యాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటా ఉన్నందుకు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వాలు కానీ, గత శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఎప్పుడు కూడా జాతరలో ఫ్లెక్సీలు పెట్టుకొని ఫోజులు కొట్టేందుకే ప్రయత్నాలు చేసారు తప్ప అక్కడ ఉన్న భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించాలి, వాళ్లకు ఏమి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. కానీ దానికి అంతటికీ కూడా భిన్నంగా ఈరోజు దానికి అంతటికీ కూడా వ్యతిరేకంగా ఈరోజు ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన అధికారులు ఉన్నారో ఖచ్చితంగా ఏదైతే ఈ ఏరియాలో వాళ్ళు వెచ్చించవలసిన డబ్బులు ఈ ప్రాంతానికే వెచ్చించాలని చెప్పేసి ఈరోజు అన్ని మీటింగ్లలో కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు సింగరేణి అధికారులతో పూర్తి స్థాయిలో గత 15 రోజుల నుంచి సింగరేణి అధికారులు అయితే ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన మట్టి దాదాపుగా 1,00,000 టన్నుల ఓబీ ఇప్పటికే అక్కడ పోసి దాన్ని అంతా కూడా గ్రౌండ్ తయారు చేస్తా ఉన్నారు. సింగరేణి లోపల గద్దెలన్నీ కూడా వాళ్ళందరూ కూడా మంచి గ్రానైట్ తీసుకొచ్చి అక్కడ కడతా ఉన్నారు. అట్లాగే ఎన్టీపీసీ అధికారులు రోడ్డు వేసేందుకు అదంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఏదైతే శ్మశాన వాటిక దిక్కున్నదో అదంతా కూడా రోడ్డు లేక అక్కడంతా కూడా గ్యార్బేజ్ పోసి స్మెల్ వచ్చి మనుషులు కనీసం ఆ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంటే అదంతా కూడా డస్ట్ పోయించి చాలా అందంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా తను వచ్చి అధికారులందరినీ అక్కడికి పిలిపించి ఆ వెహికల్స్ మీద కూర్చొని ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఎన్బిడిసిఎల్ వాళ్ళు ఎప్పుడు వచ్చిన సందర్భం కూడా ఉండదు. కానీ వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఫోల్స్ వేసి ప్రతి ఫోల్కు లైట్ పెట్టి ఎక్కడ కూడా అసౌకర్యం ఉండద్దనే ఆలోచనతోటి అంత మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు. దయచేసి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా 2-3 రోజులు అక్కడ ఉండేందుకు అనువైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దుతా ఉన్నాడు కనుక భక్తులు ఈ సౌకర్యాలన్నిటిని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆ అమ్మవార్ల దర్శనం చేసుకొని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర. మరి లాస్ట్ టైం ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పోయి స్వయంగా చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో. అంటే ఎప్పుడు లేనంత విధంగా మనకు తల్లిదండ్రులతో అందరూ కూడా పోతాం. ఎప్పుడు లేని విధంగా ఎంత బాగా చేసిందంటే ఎమ్మెల్యే గారు 3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టి మన సొమ్ము ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు 4 కాన్స్టిట్యూన్సీలు తరలి వెళ్ళిపోయినాయో ఆ విధంగా సింగరేణి అధికారుల మీద కోపానికి వచ్చి ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ఎన్నికో వాళ్ళకి సంబంధించింది, ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించి, ఆర్ఎస్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా రివ్యూలో పిలిపించి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ రివ్యూ మీటింగు కనీ విని ఎరిగిన రీతిలో జరిగిందంటే మీరు ఉన్నారనుకుంటా విలేకరుల సోదరులు. ఆ విధంగా స్ట్రిక్ట్గా మా ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్థానంలో పార్టీ టికెట్ మాదిగ వర్గానికే ఇవ్వాలని మాదిగల చైతన్య వేదిక కన్వీనర్ కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు. ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో పాపయ్య మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు పల్లె సదానందం, ఇరుకిల కొమరయ్య, కాంపెల్లి ప్రభాకర్, కన్నూరి ధర్మేందర్ తదితరులు ఉన్నారు. గత 75 సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటు లోపల టికెట్ మాదిగలకు ఇవ్వడం జరుగుతలేదు. మాల సోదరులకే అవకాశం వచ్చింది. రెండోటి నాతకాని వాళ్ళకు కూడా సోదరులకు అవకాశం వచ్చింది. ఈసారి మాదిగ బిడ్డకు ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాము. 14వ తారీఖు నాడు హైదరాబాద్కు పోయి స్టేట్ పార్టీ ఆఫీసులో మెమోరాండం ఇస్తూ మాదిగ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు మాల సోదరులు కానీ నాతకాని సోదరులు కానీ మా అన్నదమ్ములు లాంటి వాళ్ళు 75 ఏళ్ళ నుంచి కూడా మాకు అవకాశం రాలేదు కాబట్టి మేము కోరుతున్నాము. మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి వారిని కూడా వేడుకుంటూ, ఎవరైతే ధనవంతులు ఈ దేశం లోపల 7వ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడనైతే జనరల్లో గెలిచి ఆయన ఇక్కడ దళితులకు అవకాశం కల్పించాలి, కానీ ఈ పెద్దపల్లి దానికోసమే ఇక్కడికే వచ్చి పోటీ చేస్తానని చెప్పి రావడం జరుగుతూ ఉన్నది. ఆ పెద్ద మనిషికి కూడా
మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు అవకాశం కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాము. ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి అయితే మేము సబ్బండ వర్ణానికి సేవ చేసేటువంటి మా జాతి మాకు ఈ అవకాశం ఇవ్వకుండా ఎవరినైతే మాదిగ బిడ్డకి ఇవ్వకపోయినట్టంటే తప్పకుండా మేమంతా ఏదైతే 14వ తారీఖు నాడు 1000 డప్పులతోటి కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల పెద్దపల్లి జిల్లాలో దండోరా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయడానికి కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ మా విన్నపం వినకపోతే తప్పకుండా మేము మా దప్పు ద్వారా ఏ పార్టీ అయితే మాకు వ్యతిరేకంగా చేస్తుందో సాగు దప్పు కొడతామని చెప్పని తెలియజేసుకుంటూ మా 200 యూనిట్ల ఉచిత కరెంటు 500 రూపాయలకే సిలిండర్, సంవత్సరానికి 6 సిలిండర్లు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా ఈరోజు జనగామ మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు జనగామ శివ, మహిళా నాయకురాళ్లు సుంకరి తిరుమల, తూడి మంగ, చుక్కల రజిత, గుండబోయిన సంధ్య తదితరులు ఉన్నారు. గ్యాస్ 500కే గ్యాస్ సిలిండరు ఇవి ఇచ్చే పథకం కూడా అమలు చేయడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మా యొక్క జనగామ మహిళా కాంగ్రెస్ కమిటీ తరఫున మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు స్వీట్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గోదోరికన్ కార్మిక క్షేత్రంలో మానవీయత వెల్లి విరిసింది. ఆపదలో ఉన్న వారికి తోడ్పాటు ఇవ్వడం, అపన్నాస్తం అందించడం సామాజిక బాధ్యత అని పలువురు అన్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రామగుండం నగరపాలక మాజీ కార్పొరేటర్ బొమ్మక శైలజ రాజేష్ పెళ్లి రోజు సందర్భంగా ఆ దంపతుల ఆత్మీయ అభిమానులు ప్రసాద్, మనోహర్, అఖిలేష్, సాగర్, రామ్కి, వంశీ తదితరులు స్థానిక అంగడిబడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు పాకెట్ మనీని అందించారు. గోదావరికని నగర వ్యాపారి చెన్నూరి మురళి, సరిత దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా ఈ దంపతుల ఆత్మీయులు శ్రీధర్ గౌడ్, హేమసుందర్, నయీం, కర్ణాకర్, సత్యం తదితరులు స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని ప్రభుత్వ హై స్కూల్లో విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. గోదావరిక న్యాయవాది మహమ్మద్ షనవాజ్ రజాఖాన్ పుట్టినరోజు సందర్భంగా షనవాజ్ స్థానిక గంగానగర్లోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు ప్యాకెట్ మనీని అందించారు. గోదావరికని ప్రాంత సీనియర్ న్యాయవాది వేలుపుల మురళీధర్ యాదవ్ వకీలు వృత్తిలో విజయవంతంగా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రభుత్వ గాంధీ పార్క్ స్కూల్లో పిల్లలకు పాకెట్ మనీని అందించారు. కాగా గత ఏడాది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన కొత్త వెన్నెల వరోధిని సంస్మరణం సందర్భంగా గాంధీ పార్క్ స్కూల్లో విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పలు పక్షాల బాధ్యులు దామెరి శంకర్, అందె సదానందం, భూమయ్య, ప్రవీణ్, చరణ్, ఫాతిమా, చందు, ఇజ్రాయెల్, నారాయణమ్మ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.